మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. సో రాజు గారు హ్యాపీగా 3 వెరైటీస్ టేస్ట్ చూసేసాము. వాళ్ళిద్దరు చేసినవి మీరు చేసినవి అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. ఓకే, సో ఇంకా లాస్ట్ సెగ్మెంట్ లో మరి ఏం చేస్తున్నారు? జస్ట్ మినిట్ లో ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్ తో స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ ఐటమ్ తో స్నాక్. ఎస్, ఏం బ్రేక్ఫాస్ట్? ఇంట్రెస్టింగ్ కదా. యా, ఏం బ్రేక్ఫాస్ట్ ఐటమ్? ఇడ్లీతో. ఇడ్లీతో ఏం చేస్తున్నారు? చిల్లీ ఇడ్లీ చేస్తున్నాను, స్నాక్ ఐటమ్. వావ్, స్పైసీగా. ఎస్, స్పైసీగా. అంటే ఒక్కోసారి మిగిలిపోతూ ఉంటాయి కూడా, సో ఈవినింగ్ టైంలో వాటిని తినడానికి ఎవ్వరూ ఇష్టపడరు. సో ఇలా మనం దాన్ని స్నాక్ లా కూడా చేసేసుకోవచ్చు. ఓకే ఓకే, మరి చిల్లీ ఇడ్లీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిల్లీ ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ ముక్కలు 4, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు, ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా, ఆ పక్కన మొత్తం చైనీస్, ఈ పక్కన మొత్తం ఇండియన్. ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్ మనం టేస్ట్ చూడబోతున్నాం అనమాట. బాగుంది కదా. చైనీస్ ఇష్టమేనా? నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా అలాంటిదే ఇది ఒక వెరైటీ అనమాట. సో ముందుగా డీప్ ఫ్రై ఉంటుంది కాబట్టి నూనె వేడి పెట్టేసుకున్నాం. ఓకే ఓకే, సో ముందుగా ఒక బౌల్లోకి ఇడ్లీ ఇలా పీసెస్ లా కట్ చేసి పెట్టేసుకున్నాం. సో వీటిని కొంచెం సీజనింగ్ చేస్తున్నాం. ఓకే, సో ఉప్పు, అలాగే కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేస్తున్నాను, కొద్దిగా మైదా. ఓకే, సో ఇక్కడ డ్రైగానే మిక్స్ చేస్తామండి. ఓ ఏమి తడి లేదు, కొద్దిగా కార్న్ ఫ్లోర్. ఓకే, సో మీరు ఎలా కలిపేస్తుండండి రాజు గారు, మేము కూడా ఒక చిట్కా చూసేస్తాం ఫాస్ట్ గా. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఇంకా అందరినీ వేధించే సమస్య ఒకటే, అదేంటి? జుట్టు రాలిపోవడం. ఈ చిట్కా ఫాలో అవ్వండి, చాలా మంచి ఫలితం ఉంటుంది. ఆవ నూనెలో గోరింటాకు వేసుకుని బాగా మరగ కాచి చల్లారిన తర్వాత వడగట్టుకుని ఈ గోరింటాకు అంతా పడేసుకుని ఈ ఆవ నూనెను అలాగే నిల్వ చేసుకుని రాత్రి పడుకోబోయే ముందు తలంతా కూడా బాగా కుదుళ్ళకి అలాగే జుట్టుకి మసాజ్ చేసుకుని ఉదయం లేచిన తర్వాత చక్కగా తలస్నానం చేయాలి. ఇలా 2 రోజులకు ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం సమస్య చాలా వరకు తగ్గుతుంది, అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది. ఓకే ఓకే, ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటాం. ఈ ఇడ్లీ ముక్కలు ఇలా చూస్తుంటే ఆ మ్యాష్ మెలోస్ లో ఉన్నాయి యాక్చువల్ గా కదా, పింక్ కలర్ లో. సో ఇవన్నీ ఇలా వేసి కొంచెం కలర్ టర్న్ అవ్వాలి రాజు గారు, కొంచెం లైట్ గా రావాలి. ఓకే, సో గౌరవ్కి ఇప్పుడు టైం వచ్చింది అనమాట పాట పాడ. ఆ గొంతు కూడా సవరించేసుకుంటున్నాడు చూసారా. సో రెడీ ఆ గౌరవ్? మరి యా రెడీ. బిఫోర్ దాట్ నేను ఒక ఛానల్ చేయబోతున్నాను యూట్యూబ్ లో. సో యూ ఆల్ కెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టా, దెన్ ఐ ఇన్స్టాగ్రామ్, సో దట్ ఐ కెన్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ దట్. ఇంకా ఏ లేదు యూట్యూబ్ లో. సో ఇన్స్టాగ్రామ్ లో మీరు తనని ఫాలో అయితే తనకి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి మీరు అలా ఫాలో అయిపోతూ ఉండొచ్చు అనమాట. సూపర్. సో అదొక మంచి ప్లాట్ఫామ్ కూడా యాక్చువల్ గా మన టాలెంట్ ని బయటకు పెట్టడానికి. సో ఆల్ ది బెస్ట్ నీకు. థ్యాంక్ యూ. సో మరి పాట పాడేస్తావా? యా. For all the times that you rain in my parade, for all the clubs you get and using my name, you think you broke my heart, oh girl, for goodness sake. You think I'm crying on my own, well I ain't, 'cause I didn't want to write a song, 'cause I didn't want anyone thinking I still care or don't, but you still hit my phone up, and baby I've been moving on, and I think you should be something I don't wanna hold back. Maybe you should know that my mama don't like you, she likes everyone. నువ్వు పాటలు కూడా నేర్చుకున్నావా? లేదు, ఎక్కడ నేర్చుకోలే. ఆమె బాత్రూమ్ సింగర్. జోక్ చేస్తున్నాడు. బాత్రూమ్ సింగర్ ఇలా పాడతారా? నేను పాడిన బాత్రూమ్ సింగర్ ఎలా పాడుతున్నా? చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. ఓకే ఓకే, చాలా టేస్టీగా చూస్తుంటే టేస్టీగా అనిపిస్తుంది కదా. ఇది ఇక్కడతో అయిపోలేదు, దీనికి ఇంకా ప్రాసెస్ ఉంది. అప్పుడు చూస్తే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ప్యాన్ పెట్టేసుకుని ఓకే, కొద్దిగా ఆయిల్, దీంట్లో సన్నగా తరిగిన
అల్లం, వెల్లుల్లి, ఓకే. సో చిల్లీ అనుకున్నాం కదా, గ్రీన్ చిల్లీ, ఇవి కూడా ఫైన్గా చాప్ చేసుకున్నాం. కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్, ఓకే, కొంచెం సోయా సాస్, ఓకే, చిల్లీ సాస్, చిల్లీ సాస్, దీంట్లోనే కొద్దిగా మిరియాల పొడి. ఓకే. సో మీ ఇద్దరు అన్ని వెరైటీస్ తినేస్తారా? ఏమన్నా కొద్దిగా కొన్నిటికి పేచీలు ఏమైనా ఉన్నాయా? తినేస్తూ అది మిమ్మల్ని అడగకూడదు, బేసిక్గా అమ్మల్ని అడగాలి. ఓకే, కొద్దిగా సాల్ట్ కూడా వేస్తాను, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో యాక్చువల్లీ మీ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? మై డాడ్ ఇస్ అ కస్టమ్స్ ఆఫీసర్. వావ్, పేరేంటి? సునీల్ కుమార్. మరి అమ్మ? మై మామ్ ఇస్ అ హౌస్ వైఫ్. పేరేంటి? జ్యోతి. వెరీ గుడ్. సో మీ ఫాదర్ గారు? సేమ్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఆఫీసర్. ఓ, ఏం పేరు? గణేష్ కుమార్. మరి అమ్మ? Amma is a homemaker. Her name is Preeti. వావ్, సూపర్. కార్న్ ఫ్లోర్ బ్యాటర్ రెడీ చేస్తున్నాను, ఓకే. సో అంటే కొంచెం థిక్నెస్ థిక్నెస్ కోసం. ఓకే. సో నువ్వు సినిమాలు చేసినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మీ ఇద్దరికి కూడా ఫ్రెండ్స్ అడుగుతూ ఉండేవాళ్ళ ప్రభాస్ ఎలా ఉన్నాడు ఇలాంటివన్నీ? సో సేమ్ మనం మంచూరియా సాస్ చేసుకున్నట్టే కదా రాజు గారు? ఆల్మోస్ట్ కొంచెం అలాగే, కొంచెం స్పైసీగా వస్తుంది మనకు, స్పైసీగా, కొద్దిగా చిల్లీ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. ఎస్ అండి. ఓకే, సో ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం ఓకే. ఇడ్లీ. ఇంకా ఏ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ తో కూడా మనం ఇది చేసుకోలేము. కష్టం అండి, ఇడ్లీ కొంచెం మనకు కంఫర్ట్గా కంఫర్ట్. సాస్ అంతా పట్టేస్తే అయిపోయినట్టే కదా? అయిపోయినట్టే అండి. ఓకే. సో రెడీయా రాజు గారు? రెడీ. సో ఫైనల్గా కొద్దిగా ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేస్తున్నాను. మంచూరియా లాగే ఉంది, సేమ్. సేమ్ కదా, అది ఇడ్లీ మంచూరియా. యా. ఓకే, సో ఇంకొద్దిగా స్ప్రింగ్ ఆనియన్. ఈ రోజు అంటే నాకు ఏ ఐటమ్ చూస్తే దానికి అప్పుడు కొత్త కొత్తగా ఆకలిస్తుంది యాక్చువల్గా. అవును కదా. సో బాగుంది రాజు గారు. సో చూసారు కదా, వెరైటీ రెసిపీ రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కార్వింగ్ చూసేద్దాము, అప్పుడు ఫాస్ట్గా మేము ఇది టేస్ట్ చూసేయచ్చు. సో రాజు గారు ఏం కార్వింగ్ చేస్తున్నారు ఈరోజు? వాటర్ మిలన్ మీద రోజ్ ఫ్లవర్ చేస్తున్నాను. అంటే నెహ్రూ గారికి చాలా ఇష్టం కదా, సో పిల్లలు కూడా ఒకటి పెట్టుకొచ్చింది. ఓకే, నాకు కూడా రోజ్ ఫ్లవర్ ఉందా? రోజ్ కలరే ఇది కూడా. నేను చేస్తాను. చేయండి. సో గౌరవ్, నువ్వేమన్నా ఒక మంచి డైలాగ్ ఏమన్నా చెప్తావా? యా, చెప్తాను. దిస్ విల్ బి అ తెలుగు డైలాగ్ ఫ్రమ్ ఛత్రపతి మూవీ నుంచి. ఓ, ఎవడో ఒక్కడి కింద బ్రతకడం కంటే మాకు వేరే దారి లేదన్నావు. వీడు పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తడబడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మండితే కన్నీళ్ళు మిరింగి బ్రతకాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మాడాయి. ఎవడైనా వస్తే మాడిపోతాడు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే ఇంకొకడు అంటూ అధికారం కోసం వస్తే రే అప్పలనాడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గుండాయిజంతో వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, పూటకో శవం చొప్పున పోటీకి బలిస్తా. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుంటాయి. వావ్, సూపర్. భలే భలే. నీకు ప్రభాస్ అంటే బాగా ఇష్టమా? ఇష్టం. అవునా? నైస్ నైస్. ఓన్లీ డార్లింగ్ ఒకటేనా చేసావు? ఆయనతో ఇంకేదైనా చేసావా? డార్లింగ్ ఒకటే చేశాను. డార్లింగ్. నువ్వు ఏ హీరోస్ తో యాక్ట్ చేసావు? ప్రభాస్, ఇప్పుడు మహేష్ బాబు గారు, ప్రభాస్, మహేష్ బాబు గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, ఇంకా రవితేజ గారు, నాగ చైతన్య గారు. దాని ఒక లెల కోసం చేశాను. సూపర్ సూపర్. యాక్చువల్లీ నువ్వు ఎవరెవరితో చేసావు? నేను బాలకృష్ణ గారితో చేశాను, అండ్ అల్లు శిరీష్, రెజీనా, సాయిధరం తేజ్, మమ్మూటి. ఐ డిడ్ విత్ మమ్మూటి ఇన్ మలయాళం. సో కార్వింగ్ చూస్తున్నారా రాజుగారు ఎలా చేస్తున్నారు? రోజ్ ఫ్లవర్. Can I take that home? Yeah, you can. That's so beautiful. నీకే కాకపోతే ఇద్దరికి ఇవ్వలేమో, ఒకరికి ఇస్తారు. తను ఫస్ట్ అడిగారు కాబట్టి గౌరవ్ అనమాట. ఇదిగో. ఓకే, థ్యాంక్ యూ. సో కార్వింగ్ గౌరవ్కి,
ఈ డిష్ ఏమో మా ముగ్గురికి. మరి మేము ఇవన్నీ టేస్ట్ చూసేలాగా నీకు కూడా పెడతాం డోంట్. సో మరి మేము టేస్ట్ చూసేలాగా మీరు తయారీ విధానం ఇంకోసారి చూడండి. చిల్లీ ఇడ్లీ తయారు చేసే విధానం. ఇడ్లీలను ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, కారం, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మైదా, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, మిరియాల పొడి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత వేయించిన ఇడ్లీ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ ఇడ్లీ రెడీ.